మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రతిరోజు ఉదయకాల సమయంలో అనుదిన ఆహారం అనేటువంటి వాక్యమును వీక్షిస్తున్నటువంటి మరి దేవుని పిల్లలందరికీ కూడా మరి దేవుని కృప సమాధానం తోడై ఉండునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము ఆ మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు. ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లేఖనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తే, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడి నుండి మనకి సహాయం వస్తుందండి? మన సహాయం ఎవరు చేస్తారు? మనకు సహాయం చేసేవారు ఈ భూమి మీద, ఈ భూలోకంలో ఎవరున్నారు? కొండల తట్టు కన్నులెత్తితే ఆయన అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల తట్టు కన్నులెత్తితే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలు, ఇప్పుడు భూమి మీద బోళ్ళని కొండలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనము భూమి మీద మన చుట్టూ కూడా అనేకమైన కొండలు ఉన్నాయి. మనం వెళ్ళి ఏ కొండల తట్టు మనం కన్నులెత్తితే మనకు సహాయం దొరుకుతుంది? చూడండి, ఒక అలంకార రూపమైనటువంటి మాటలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ మాటలు ఏంటంటే ఒక అలంకార సంబంధమైనటువంటి మాటలు అన్నమాట. కానీ ఇక్కడ రెండవ వచనంలో అంటే, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. మనకు సహాయం చేసేది ఎవరంటే యెహోవా. ఎందుకంటే ఆ రెండవ వచనంలో ఆయన భూమిని ఆకాశములను కూడా ఆయన సృష్టించినవాడు. 4-8 వచనములో కూడా భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. భూమిని ఆకాశములను కలుగు చేసిన దేవుని వలన మనకు సహాయం కలుగుతుంది. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి సమస్యను బట్టి, లేదంటే మనకున్న పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే మనుషుల తట్టు మనం చూస్తాం. మనుషుల సహాయాన్ని మనం కోరుతూ ఉంటాం. మనుషుల దగ్గరికి వెళ్ళి యాచిస్తాము, బ్రతిమలాడుతాము. అనేక ప్రాంతాల్లో మనం అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి రకరకాలుగా అనేకులకు మనము మరి బ్రతిమలాడుకొని వారు ఏదైనా మనకు సహాయం చేస్తారేమో, ఈ పరిస్థితుల్లోంచి వారు మనల్ని విడిపిస్తారేమో అన్నట్లుగా మరి మనుషుల సహాయానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుల వలన నీకు మేలు కలగదు, మనుషుల వలన నీ అవసరాలు తీర్చబడవు, మనుషుల వలన నీ యొక్క జీవితంలో మేలు అనేది నువ్వు అనుభవించలేవు. కానీ నీకు మేలు కలగాలన్నా, నీకు సహాయం రావాలన్నా బైబిల్ చెప్పే మాట ఏంటంటే, భూమి ఆకాశములను సృష్టించిన మరి ఆ దేవుని వలన, యెహోవా వలన నీకు సహాయం కలుగుతుంది. బైబిల్ అంటది మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల తట్టు చూడటం కూడా వ్యర్థమే. ఎందుకంటే రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో, తగిన కాలమందు దేవుడంట ఆయన బలిష్టమైన రెక్కల కింద మన దీన మనస్కులై దాగి ఉంటే తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడట. ఆయన యొక్క మరి ఎక్కడంటే ఆయన బలిష్టమైన హస్తము కింద మనం దీన మనస్సు కలిగి తగ్గించుకొని గర్వించక, మనల్ని మనం హెచ్చించుకొనక, నేనే జ్ఞానిని, నాకంటే తెలివి గలవారు ఎవరు లేరు, నాకంతా తెలుసు, మరి నేను లేకపోతే వారికి ఏ గత్యంతరం లేదు అన్న ఆలోచనలను మనం పక్కన పెట్టి మనల్ని మనము తగ్గించుకుంటే, దేవుడంట దీన మనస్సు కలిగి నువ్వు ఉంటే తగిన కాలములో దేవుడు నిన్ను హెచ్చిస్తాడట. మనిషికి గర్వం ఏం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది. మనకి ఎన్ని రకాలైన టాలెంట్లు ఉండొచ్చు, ఎన్నో జ్ఞానం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఏది ఉన్నా కూడా దేవుని దగ్గర మనం దేవుని బిడ్డలుగా మనము తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాము.
మనకున్న ప్రతి అక్కర, మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ దేవుడు మరలా నిన్ను నిలబెడతాడు. నువ్వు పోగొట్టుకున్నది తిరిగి మరలా దేవుడు నీకు ఇస్తాడు. రెండంతలుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ శ్రేయభిలాషులు వీరి వైపు నువ్వు చూసే కంటే నువ్వు దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే ప్రతి దేవుని బిడ్డలు మొదటిగా దేవుని సహాయము పొందడానికి దేవుని యొక్క కృపాసనం అనేది ఆయన సన్నిధిలోకి వచ్చి మనం మోకరించి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన కృప ద్వారా మనకు సహాయం దొరుకుతుంది. ఇక ఇది మొదలుకొని బైబిల్లో మాట్లాడేది, ఆయన వైపు మన కనుదృష్టిలో ఉంచినప్పుడు మనకు కొదువు ఉండదు. సింహ పిల్లలు ఏమిగలవై ఆకలిగొనినేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏ మేలు దేవుడు కొదువ చేయడు. ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మరి దేవుడు తన యొక్క మేలు సమస్తము సమకూర్చాడు. మనకు మేలు చేయాలని ఆయన అనేకమైనవి మన కొరకు సమకూర్చి పెట్టాడు. కాబట్టి గమనించి దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడదాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధిలోను, బాధలోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను, కరువులో, కాటకాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మన మనుషుల వైపు చూడక మనం దేవుని వైపు మనము మరి చూసి ఆయన మీద ఆధారపడితే మన ప్రతి పరిస్థితి మారుతుంది. మనం ఎక్కడ కూడా సిగ్గుతో తల దించుకోకుండా మన తల పైకెత్తువాడు ఆయనే. అప్పు చేయవారిగా మిమ్మల్ని ఉంచను, అప్పిచ్చువారిగా చేస్తా అన్నాడు దేవుడు. ఆ కృప దేవుడు మనకిచ్చునుగాక. మన ప్రతి అవసరము దేవుడు తీర్చునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా నీకు వందనాలు. నా రక్షకుడు అయిన యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు. నాయన కనికరించండి అయ్యా. ఇగో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు, ఈ వాక్యం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా మరి వారికి తెలిసి తెలియక చేసిన అపరాధాలు క్షమించి ఇప్పటి వరకు నాయన మరి మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో, మనుషుల వలన ఏదైనా మేలు కలుగుతుందేమో, మనుషులు ఏదైనా సహాయం చేస్తారేమో, మనుషులు ఏదైనా ఈ పరిస్థితిని విడిపిస్తారేమో అని చెప్పి ఇప్పటి వరకు మనుషులు చేతులు తట్టు వారి ఇళ్ల కాడ నాయన మరి ఎదురు చూస్తూ నాయన సంవత్సరాలు గడిపి ఎంతో నష్టపోయిన బిడ్డలు ఉండవచ్చు నాయన. మనుషుల చేత మోసపోయిన వారు ఉండవచ్చు, కానీ నీవు మోసం చేసే దేవుడవు కాదు. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి నీకు దొరుకునని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అడుగువానికి ఇవ్వబడునని చెప్పావు ప్రభా, వెతుకువానికి దొరుకునని చెప్పావు. వారి ఇబ్బందుల్లో, వారి బాధల్లో నీ సన్నిధిలో మోకరించి వారు ఏమైతే అడుగుతున్నారో వారు అడిగి వాటికంటే, ఊహించి వాటికంటే కూడా అత్యధికముగా నీ బిడ్డలకు మీరు సహాయం చేసి వారి నిందను, అపనిందను కొట్టివేసిన ఆయన నీ ఘనతను బిడ్డలకిచ్చి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.